హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇంటెల్ బ్యూరో నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. www.mha.government.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2. దీనికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పొచ్చు. గ్రూప్ సికి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే లెవెల్ 4 పే స్కేల్ కింద మీకు 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే యూఆర్ కేటగిరీలో 157 అయితే భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 32 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా అలాగే ఓబీసీ కేటగిరీలో 117 అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీఎస్టీకి 60, 28 అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా వచ్చేసి 394 అయితే వేకెన్సీ అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సైన్స్లో కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, డిగ్రీలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటిది, అలాగే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి రిలేటెడ్ గ్రూప్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు డిగ్రీలో అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే డిగ్రీ చేసి ఉండాలి మొత్తం పైన. అది సైన్స్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే బీఎస్సీ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఇంకా అలాగే బీటెక్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే చూడొచ్చు, మొత్తము టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే 3 టైర్ల ద్వారా అయితే ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఆబ్జెక్టివ్ టైపు 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ, 25% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే నెగెటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 అయితే ఉంటాయి. 100 మార్క్స్ 2 అవర్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా టైర్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 30 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టైర్ 3 వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 150 మార్క్స్‌కి అయితే మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్లస్ టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్‌లలో మీరు చేసిన పర్ఫార్మెన్స్ బట్టి మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగా ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికొస్తే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరంలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగా తెలంగాణ వాళ్ళకొచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్‌నగర్, ఇంకా వరంగల్ అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ విషయానికొస్తే చూడొచ్చు, ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఈరోజైతే ఉంది. 23 ఆగస్టు 2025 నాడైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఒకరోజు లేట్ అయ్యి కూడా మీరు ఫీజ్ చెల్లిం ఇంగా లాస్ట్ డేట్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ 14 సెప్టెంబర్ 2025 నాడు వరకైతే చాయిస్ అయితే ఉంది. కొంచెం తక్కువ టైం అయితే ఉంది. కాబట్టి తొందరగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే అందరూ వ 550 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 100 మాత్రమే. కానీ మిగతా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్‌కొచ్చేసి 550 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్, యూఆర్ వాళ్ళు ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు 650 అయితే పే చేయాల్సి ఉంటుంది.